ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా అంటే గురువుని సత్కరించుకునేటువంటి మహా పండుగ రోజు జరుపుకోవచ్చు. గురువు ఎన్నో దశలు గురువులు, చదువు చెప్పే గురువు కావచ్చు, సంగీతం చెప్పే గురువు కావచ్చు, మరి ప్రతి ఒక్క దాంట్లో కూడా సబ్జెక్టు గురువుని పూజించుకోవడం అనేది మన సాంప్రదాయం, మన సిద్ధాంతం. మరి అట్టి ఈ రోజు సందర్భం ఈ భీమవరం గ్రామంలో వేంచేసి ఉన్న షిరిడీ సాయి, మరి గత 12 సంవత్సరాలుగా నేను ఈ షిరిడీ సాయి భక్తుడిగా వందల భక్తి గీతాలు రాసి స్వరకల్పన చేసి మరి అనేక చోట చేస్తూ ఈ రోజు పుణ్యమా అంటూ మరి ఈ భీమవరం గ్రామంలో చేయటానికి వచ్చాము. సర్వదా ఇటువంటి కార్యక్రమం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది, దిగ్విజయంగా ఉంది. ఇక్కడ గ్రామస్తులకు కానివ్వండి, ఈ వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా శుభాలు జరగాలని మరీ కోరుకుంటూ షిరిడీ సాయినాథుడు దివ్యాశీసులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. వారు వీరని లేక అందరిని సమంగా చూసుకునే గురువే, ఆ సద్గురువే శ్రీ షిరిడీ సాయినాథుడు. ఆ సాయినాథుడే సాక్షాత్తు ఇక్కడ కొలువై ఉన్నాడని మనస్ఫూర్తిగా నేను అంగీకరిస్తూ ఈ శుభ సమయాన ఈ 4 మాటలు మాట్లాడేది చాలా సంతోషంగా ఉంది. మరి ఇది చాలా గొప్ప శుభదినం, సంతోషం అండి. కార్యకర్తలందరికీ మా ధన్యవాదాలు. జై సాయిరామ్, జై జై సాయిరామ్, జై జై సాయిరామ్.